హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట భక్తుల రద్దీతో కళకళలాడింది. మాస శివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి విశేష పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి అభిషేకం చేశారు. అర్చనలతో పాటు రుద్రహోమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగింది. ఓం త్రయంబకం యజామహే సుగంధి జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః. అభ్యోసాయ నమః, అభిషేయ నమః, యజ్ఞవయాయ నమః, సోమాయ నమః, పంచవక్త్రాయ నమః, సదాశివాయ నమః, విష్ణువాయ నమః. అమృతాత్ మృత్యోర్ముక్షీయమామృతాయ నమః, భర్గాయ నమః, గిరిధన్మనే నమః, త్రిప్రియాయ నమః, కృత్తివాస్య నమః, పురారాతయ నమః, భగవతే నమః, ప్రమథాధికాయ నమః, విష్ణుయాయ నమః, సూక్ష్మతనవే నమః, మహాచేనగ్రకాయ నమః, చారు విక్రమాయ నమః, రుద్రాయ నమః, భూతపతయే నమః, స్థానవే నమః, అఖిలబుద్ధయాయ నమః, దిగంబరాయ నమః, అష్టమూర్తయ నమః, అనేకాత్మనే నమః, సాత్వికాయ నమః, బలాయ నమః, ధూపమాగ్రామయామి. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు. యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం స్వామివారి సన్నిధిలో ఈ తెల్లవారుజాము నుండి భక్తులంతా స్వామివారి సన్నిధిలో అభిషేకాలు, సహస్రనామార్చనలు పూర్తి చేసుకొని చక్కగా శివాలయం వచ్చి ఇక్కడ స్ఫటిక రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకములు, కైంకర్యములన్నీ చేసుకుంటున్నారు. చాలా విశేషమైన పర్వదినం, అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక పర్యాయం వచ్చేటువంటిది. సోమవారం ఆరుద్ర, శివుని నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, ఆ భగవంతుని యొక్క నక్షత్రం ఆరుద్ర, సోమవారం ఆయన వారం కనుక ఈ రెండు కలిసి రావడం అనేది అమావాస్య ముందు చాలా విశేషం. నిన్న కూడా రాత్రి మాస శివరాత్రి అభిషేకాలు, చాలామంది భక్తులు టికెట్లు తీసుకొని చాలామంది భక్తులు స్వామివారి యొక్క అభిషేకాల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. మహాదేవుడి జన్మ నక్షత్రం మాస శివరాత్రి కావటంతో శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, మహాదేవుడికి ఇష్టమైన సోమవారం రోజున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే పుణ్యప్రాప్తి కలుగుతుందని అర్చకులు తెలిపారు. గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో. సోమవారం చతుర్దశి ఆరుద్ర నక్షత్రం ఇలా కలిసి రావడం అత్యంత అరుదుగా వస్తూ ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ సోమవారికి అత్యంత వైభవంగా జ్యేష్ఠ మాసంలో సోమవారంతో కూడిన చతుర్దశి ఆరుద్ర నక్షత్రం కలిపి వచ్చింది. తెల్లవారుజాము నుంచి సోమవారికి అత్యంత వైభవంగా విశేషాభిషేకాలతో ప్రారంభమై స్వామివారికి అత్యంతంగా భక్తుల దర్శనం కూడా జరుగుతుంది.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కమిషనర్కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో కమిషనర్కు అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. స్వామివారి శేషవస్త్రాన్ని అందచేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ అందజేశారు. శతంజీవ శరదో వర్ధమానైక్యభినిగమో భవతి శతమిది శతంది. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ భద్రకాళి అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ భద్రకాళి అమ్మవారు కపాలిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కపాలిని రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కపాలిని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల భయాలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారు స్వర్ణ రథోత్సవంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ స్వర్ణ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని వేకోజామున శ్రీ స్వామివారి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు అర్చకులు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా దేశం పాడిపంటలు సుఖ సంతోషాలతో తులతూగాలని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం భక్తుల శివనామస్మరణలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, జానపద కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ఏవి రమణ, శ్రీ ఆలా అనిల్ కుమార్, ఆలయ విభాగం సహాయ కార్యనిర్వహణ అధికారి కె వెంకటేశ్వరరావు, పలు విభాగాల అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారికి మేల్కొలుపు నిర్వహించిన అనంతరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య ఆరాధనలు చేపట్టారు. స్వామివారికి తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సహస్ర దీపాల కాంతుల మధ్య ఊయల సేవలో ఆసీనులైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవిందనామస్మరణలతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక అర్చనలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. ముదిరెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన ఈ రథయాత్రలో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథంపై భక్తులకు దివ్యదర్శనాన్నిచ్చారు. మహిళలు రహదారిపై అందమైన రంగవల్లులు వేసి స్వామివారికి స్వాగతం పలికారు. రథాన్ని మహిళలు ముందుగా లాగగా పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి నామ సంకీర్తనలు ఆలపిస్తూ రథయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇస్కాన్ ప్రతినిధుల కోలాటాల నృత్యాలు భక్తులను అలరించాయి. భక్తుల జయ జయధ్వానాలు, హరినామ సంకీర్తనల మధ్య సాగిన ఈ జగన్నాథ రథయాత్ర హిందూపురంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది. ముదిరెడ్డిపల్లిలో ప్రారంభమైనటువంటి జగన్నాథ రథ చక్రాల యాత్ర హిందూపురం పరవళ్ళు దొక్కుతుంటూ కోలన్నలతోటి భక్తిభావంతో భజన పాటలతోటి ఈ యొక్క అనేకమైన వేలాది మంది హిందూపురం ప్రజలు రావడం జరిగింది. ఈ యాత్ర ముందు పెట్టండి ప్రారంభమయ్యి అలాగే తెలుగు తల్లి, అంబేద్కర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, వాసవి ధర్మశాలకు చేరుకొని అక్కడ గురూజీలు ఈ యొక్క భౌతిక చెప్పడం జరుగుతుంది. అల్పాహారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వామి అమ్మవార్లని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఆలయ ఏఈఓ దుర్గారావు ఎమ్మెల్యేలకు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. శ్రీశైల మహాక్షేత్రంలో లోక కళ్యాణార్థం శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో ఈ విశేష పూజలు అర్చకులు నిర్వహిస్తారు. బయలు వీరభద్ర స్వామి శివభక్తగణాలకు అధిపతి. శ్రీశైల క్షేత్రపాలకుడిగా క్షేత్రానికి ఆరుబయట ఉండి ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండా బయలుగా దర్శనమిస్తారు. కనుక ఆయనకు బయలు వీరభద్రస్వామి అనే పేరు వచ్చింది. ఆగమ సంప్రదాయంలో క్షేత్రపాలక పూజలకు చాలా విశేష స్థానముంది. క్షేత్రపాలకుడికి పూజలు చేయటం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజుల్లో చేసే వీరభద్ర పూజ అనేక ఫలితాలనిస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజాది కాలంలో పంచామృతాలతోనూ బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఉగ్రస్వరూప నరసింహ, ఉగ్రనేత్ర నరసింహ, ఊర్ధ్వబాహు నరసింహ, ఊర్ధ్వపుండ్రధర నరసింహ, ఋషిగణసేవిత నరసింహ, రుణ విమోచన నరసింహ. ఉత్తరాంధ్ర ఇలవేలుపు పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో జ్యేష్ఠ అమావాస్యను పురస్కరించుకొని వనదుర్గా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి,
పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఈ వనదుర్గ పూజోత్సవంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం మన్యం జిల్లా కోటదుర్గమ్మ ఆలయంలో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా వనదుర్గ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద శర్మ వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా స్వామివారిని వనదుర్గగా పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. మొక్కల మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆ మొక్కలను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఆ మొక్కలకు పూసిన మొదటి పుష్పాలను అమ్మవారికి సమర్పించటం ద్వారా గ్రహదోషాలు నశిస్తాయని ప్రగాఢ విశ్వాసం. చెట్టును కూడా హిందూ సంప్రదాయంలో కొలుస్తారని, అందుకే అమ్మవారికి వనదుర్గగా అలంకరించి జగన్మాత ఆశీస్సులు కొరకు పూజలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యేలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో నిజ జ్యేష్ఠ బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారికి మహాశక్తివంతమైన వనదుర్గ పూజా కార్యక్రమం అనేటువంటిది జరిపించాం. ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని వనదుర్గగా అలంకరించి ఆ అలంకారంలో పూల మొక్కలతో అమ్మవారు మధ్యలో ఉండేటట్టుగా చేసి ప్రత్యేక అర్చనలు గౌరవ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారు, మెజిస్ట్రేట్ పార్వతీపురం మన్యం జిల్లా ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ చేత అర్చించి ఈ పూజా కార్యక్రమం చేయించి వచ్చిన భక్తులందరికీ కూడా మొక్కలను ప్రసారంగా ఇవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో రథోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథుడు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో 10 రోజుల పాటు స్వామివారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడి మూర్తులను ఉంచి ఉత్సవాన్ని ప్రారంభించారు. రథంపై జగన్నాథస్వామి పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రసన్న శర్మ ఆధ్వర్యంలో ఆషాఢమాస పాడ్యమి నాడు ప్రారంభమైన పూజలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. పంచగవ్య ప్రాసన, మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం, విష్ణు సూక్త పారాయణం, శ్రీ చక్ర నవావరణ అర్చన, సహస్రచండీ మహాయాగం, 108 చండీ పారాయణం, 108 హోమాలు నిర్వహించారు. మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో గల విశేషమైనటువంటి కమ్యూనిటీ హాల్లో అత్యంత వైభవోపేతంగా వారాహి నవరాత్రులు చాలా అత్యంత వైభవోపేతంగా ఈరోజు 3వ రోజులోకి చేరుకున్నాము.
ఇది 25వ తారీఖు తొలి ఏకాదశి వరకు చాలా దేదీప్యమానంగా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 108 చండీ పారాయణలు, 108 చండీ హోమాలు, అలాగే అంతర్గత వారాహి అనుష్ఠానము, అంతర్గత వారాహి హవనము ఇత్యాది కార్యక్రమాలని కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు 54 మంది ఉదయము, 54 మంది సాయంకాలము చండీ హోమాలు ఆచరిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం విశేషంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ యొక్క విశేషం ఏంటంటే వారాహి అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. ఎవరైతే శత్రుబాధ, అలాగే భూ సంబంధిత విషయాలు, అలాగే ఎటువంటి ప్రయోగ బాధలు ఉన్నా ఇత్యాది అన్ని విషయాలకి కూడా అమ్మవారి ఆరాధన చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. దక్షిణ అయోధ్య భద్రాద్రి క్షేత్రంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించేందుకు శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో మహాజీర్ణోద్ధరణ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భద్రాద్రి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు భారీ భద్రతా చర్యల నడుమ పనులను వేగవంతం చేస్తూ ఆలయ ఉత్తర భాగంలో ఉన్న కొండ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో ఈ పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఈ విస్తరణలో భాగంగా రంగనాయకుల గుట్టపై ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కుసుమహరనాథ బాబా ఆలయాన్ని ఇప్పటికే తొలగించారు. వీటితో పాటు 54 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన చారిత్రక ఉత్తర ద్వారాన్ని, 2010లో నిర్మించిన ఐరన్ ఫుడ్ బ్రిడ్జ్ని, స్వామివారి పాత ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పూర్తిగా కూల్చివేశారు. 1960-64 మధ్యకాలంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఇక్కడ కొంతమేర పునర్నిర్మాణ పనులు జరిగాయి. ఆ తరువాత ఇంత పెద్ద ఎత్తున 100 కోట్ల ఖర్చుతో ఆలయ ప్రాకారాలను మార్చటం ఇదే ప్రథమం. ప్రస్తుతం భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూ ప్రసాదాల కౌంటర్ వైపు ఉన్న తూర్పు మెట్ల గుండా ఆలయాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు. జై శ్రీరామ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆలయ విస్తరణ పనులు అవి కూడా ప్రారంభమయ్యాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు సుమారుగా ఒక 600 కోట్ల వరకు ఒక ప్రాజెక్టును తయారు చేసి దాంతో ఇక్కడ ఆలయ అభివృద్ధి పనులు చేయాలి అని సంకల్పించడం, దాంట్లో మొట్టమొదటి విడతగా గోదావరి పుష్కరాల లోపల ఆ పనులన్నీ కొనసాగాలి అనేటువంటి అభిప్రాయంతో
గోదావరి పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటుగా ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ దక్షిణం వైపు ఆలయ విస్తరణ, అలాగే ఉత్తరం వైపు ముక్కోటి ద్వార మండపం కానీ, లేదు అక్కడ ఉండేటువంటి మిగతా కట్టడాలు, నిత్య కళ్యాణ మండపం ఇలాంటివన్నీ కూడా ఉత్తరం వైపు దక్షిణం వైపు కూడా కట్టాలి అనేటువంటి అభిప్రాయంతో మొట్టమొదటి విడతగా ముందుగా ఆలయం దక్షిణం వైపు అంతా కూడా విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ వైపు ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా తొలగించారు. అదేవిధంగా చిత్రకూట మండపం కూడా త్వరలో దాన్ని కూడా తొలగించి చిత్రకూట మండపం ప్రాంతం వరకు కూడా మనకు ఆలయం విస్తరణ వస్తుంది. భువనగిరిలోని పూరీ జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జగన్నాథ స్వామివారి రథయాత్ర కన్నుల పండుగ సాగింది. హరే రామ హరే కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్నాథ స్వామివారి రథాన్ని లాగి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భువనగిరి పట్టణంలోని ప్రధాన పురవీధులలో ఈ యాత్ర సాగింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సాయంకాలం స్వామివారికి దర్బారు సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి దర్బారు సేవ నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దర్బారు సేవ అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రక్షక నరసింహ ఆదిమ పురుష నరసింహ ఆశ్రిత రక్షక నరసింహ ఇష్టార్థప్రద నరసింహ ఇహ పరదాయక నరసింహ ఈశ పరేశ నరసింహ ఈశ్వర పూజిత నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ ఉగ్రనేత్ర నరసింహ ఊర్ధ్వబాహు నరసింహ ఊర్ధ్వపుండ్రధర నరసింహ ఋషిగణ సేవిత నరసింహ రుణ విమోచన నరసింహ ఎల్లయు నీవే నరసింహ ఏలిక నీవే నరసింహ. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అపురూపమైన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీవారి ఆలయ వార్షిక జమాలెక్కల పండుగగా ప్రసిద్ధి చెందిన అణివార ఆస్థానం వేడుకను అర్చకులు, అధికారులు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీవారి గర్భగుడిలోని మూల విరాట్టు ముంగిట ఉన్న బంగారు వాకిలిలో ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారిని స్వర్ణ పీఠంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చక స్వాములు స్వామివారికి శాస్త్రోక్తంగా ఆస్థాన క్రతువులను నిర్వహించారు. ఈ వేడుకలో అత్యంత కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. శ్రీవారి ప్రతిరూపమైన భోగ శ్రీనివాసమూర్తి వారి చెంతకు చేరిన అధికారులు గడిచిన ఏడాది కాలంలో టీటీడీ ఖజానాకు వచ్చిన మొత్తం ఆదాయం, అలాగే స్వామివారి కైంకర్యాలు, భక్తుల వసతుల కోసం చేసిన వ్యయాలకు సంబంధించిన పూర్తి జమాలెక్కల వేదికను స్వామివారికి విన్నవించారు. టీటీడీ ఈవో తొలిసారిగా తన సంపద నుండి స్వామివారికి పవిత్ర కానుకలను సమర్పించారు. అర్చక స్వాములు రూపాయి హారతిని స్వామివారికి సమర్పించటం
ఈ ఆస్థానంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వైష్ణవ సంప్రదాయాన్ని చాటుతూ తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం నుండి వచ్చిన పట్టు వస్త్రాల సారెను తమిళనాడు దేవాదాయ శాఖ అధికారులు టీటీడీకి సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో సాంప్రదాయబద్ధంగా ఆనివర ఆస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆనివర ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభము, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యే సందర్భంలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆనివర ఆస్థానం సందర్భం స్వామివారికి విశేషంగా వజ్ర కిరీటము, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల కటిహస్తము, వజ్రాల వైకుంఠహస్తము, వజ్రాల నాగాభరణాలతోటి పూర్తి వజ్రాల అలంకరణతో స్వామివారికి అలంకరణ జరిగింది. అనంతరం ఆనివార ఆస్థానంలో భాగంగా బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని, సేనాధిపతి వారిని వేంచేపు చేసుకొని వారికి విశేషమైన వజ్రాభరణాలతో అలంకరణ జరిగింది. అనంతరం పంచముఖాల కొలువు నిర్వహించడం, అక్షరారోపణ వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కొత్త లెక్క ప్రారంభం సందర్భంగా గతం ఈ సాంప్రదాయాన్ని పాటించేవారని తెలుస్తుంది. ఆ ప్రకారం విశేషమైన రూపాయి హారతులు ఈవో గారికి, పెద్ద జీఎం గారికి, చిన్న జీఎం గారికి వీరందరికీ కూడా స్థాన బహుమానం పూర్వకంగా లచ్చన్ననే బీగాల గుర్తిని వారికి ఇచ్చి, వారి ముద్రికను చేతికి ఇచ్చి ఈ ప్రత్యేకంగా స్వామివారి తరఫున ఆశీర్వదించి పరివిట్ట మర్యాదలన్నీ కూడా జరిగినాయి. అనంతరం రూపాయి హారతులు, ట్రస్ట్ ఫండ్ హారతులు, విశేషమైన హారతులతోటి ఆనివార ఆస్థానం పరిసమాప్తం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢమాస బోనాలు గోలుకొండ కోటలో వైభవంగా ప్రారంభమయ్యాయి. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. గోల్కొండ కోట పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. రాజమండ్రి రాజవోలులో గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్మాణకర్తల కుటుంబ సభ్యుల సారథ్యంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. శ్రీ కోనేరు వెంకటేశ్వరరావు, సీతా మహాలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజవోలు గ్రామంలో వెలిచున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా గ్రామస్తులు అందరూ ఏకమై సారి పెట్టినారు. ఇది అతి పురాతన దేవాలయం. మన రాయమండ్రి గ్రామ వాస్తవ్యులు కోనేరు ఫ్యామిలీ అండ్ ఊరు భక్తులు గ్రామస్తులు అందరూ ఏకమై పునర్నిర్మించారండి. మన అమ్మవారు ఏది కోరుకున్నా నెరవేరుస్తుందండి. మన ముక్కులు ఏ ముక్కున్నా మన పోలేరమ్మ ఆశీస్సులు ఎప్పుడు భక్తుల మీద ఉంటాయండి. రాజవోలు గ్రామము గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లికి ఊరందరూ ఆడపడుచుల తరపున సారి పెట్టడం జరిగిందండి. అది గ్రామదేవత ఊరందరినీ కుటుంబాలందరినీ క్షేమంగా చూడాలని ఊరంతా తిప్పి అమ్మవారికి ఆషాఢ మాసంలో సారి సమర్పించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఊరు ప్రజలందరూ సుఖశాంతులతో క్షేమంగా ఉంటాయని ఆశిస్తున్నాం. శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులను పురస్కరించుకొని కుకట్పల్లిలోని పలు ఆలయాల్లో అమ్మవారి పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. కేపీహెచ్బీలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వారాహి అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నిత్యం అభిషేకాలు, కుంకుమ పూజలతో పాటు హోమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ సద్గురు శాంకరి అఘోరి మాతాజీ అమ్మవారు ఈ పూజలు హోమాల్లో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తరించారు. శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవం సందర్భంగా మరి హైదరాబాదు సిటీలోని కేపీహెచ్బీలోని థర్డ్ ఫేజ్ నందు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమము మావిలేటి దినేష్ గారు, వారి చెల్లెలు శారదాలక్ష్మి, అలాగే నిఖిల్ వారి సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి శ్రీ నారాయణ వృశ్చిక మహాదేవి భద్రకాళి సహిత శ్రీ వారాహి అమ్మవారి ఉపాసకురాలు అయినటువంటి శ్రీ సద్గురు శాంకర్ అఘోరి మాతాజీ గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడము, మరి భక్తులు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యఫలము. ఈ యొక్క కార్యక్రమం మాతాజీ చేతుల మీద జరగడం కూడా మరి యొక్క భక్తుల యొక్క చేసుకున్నటువంటి ఎంతో పూర్వజన్మ సుకృతము. కావున మాతాజీ గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మరి సకల జనుల క్షేమార్థము, లోక కళ్యాణార్థమై మరి అన్న ఆహారం లేకుండా కూడా అడవిలో తపస్సు చేసినటువంటి సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. భద్రాద్రిగిరి రామయ్యను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వరులు ఆలయ అధికారులతో పాటు ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులతో నిర్మాణాలకు సంబంధించిన అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల వరకు పనులు పూర్తి అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. మొదటి విడత 351 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి శ్రీరామనవమి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం.
దాంట్లో భాగంగా రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఏదైతే భక్తులకి శాస్త్రోయుక్తంగా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు 4 పక్కల 4 గోపురాలు, గతంలో కట్టిన గోపురాలకు సంబంధించి ఆ నాణ్యతని, ఆ స్ట్రెంగ్త్ ఎంతుంది పరిశీలించి ఆ గోపురాలకు సంబంధించిన దగ్గర కూడా నిర్ణయం తీసుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకొని ఒక 70-75 కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇంక్లూడింగ్ స్ట్రక్చర్స్కి పేమెంట్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం జరిగింది. వడివడిగా అధికారులందరి సహకారంతో ఏదైతే గోదావరి పుష్కరాల నాటికి 100కి 100% ఈ రాములోరి గుడి మరింత అభివృద్ధి చేయాలనే తపనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాములోరి దయతో తప్పకుండా పూర్తి చేయగలుగుతామనే నమ్మకము విశ్వాసము నాకుంది. జగన్నాథుని రథచక్రాలతో ఆళ్లగడ్డ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శ్రీ జగన్నాథుని రథయాత్రని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి రథంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి రథయాత్రతో ఆళ్లగడ్డ వీధులన్నీ జై జగన్నాథ నినాదాలతో మారుమ్రోగాయి. వాపు మాతోని పంతమేలోయి చేపట్టితి వింతలోనే చెల్లునో. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.